హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి సీలింగ్ ఫ్యాన్ అనేది ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లకి ముందుకు, అలాగే కొన్నిసార్లు వెనక్కి అయితే తిరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క బేరింగ్స్, అలాగే ఈ యొక్క కాయిల్, అలాగే కెపాసిటర్ కూడా చక్కగా అయితే ఉంటాయి. కానీ మనకి ఈ యొక్క ఫ్యాన్ అనేది ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆగిపోవడం గానీ, లేదా వెనక్కి అనేది తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా దీనికి ఒకసారి మనం సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసి ఒకసారి ఆన్ చేసినట్లయితే ఇది ఏ విధంగా తిరుగుతుందనేది మనం ఒకసారి గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ విధంగా మనం సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసినప్పుడు ఇది పూర్తిగా స్ట్రక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ చేసి చూసినట్లయితే ఇది కొన్నిసార్లు వెనక్కి తిరగడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ముందుకు కూడా తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క ఫ్యాన్ అనేది కూడా చాలా స్లోగా అయితే తిరగడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది సాధారణంగా ఈ యొక్క రన్నింగ్ కాయిల్, అలాగే స్టార్టింగ్ కాయిల్ అనేది షార్ట్ అయినప్పుడు గానీ, లేదా ఈ యొక్క కెపాసిటర్ అనేది పూర్తిగా వీక్ అయినప్పుడు మనకి ఇలాంటి కంప్లెయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క ఫ్యాన్ యొక్క కనెక్షన్‌లు అనేవి ఓపెన్ చేసి మనం ఒకసారి సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క కాయిల్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో పెట్టుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్‌ని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క కనెక్షన్‌లు అనేవి పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్టార్టింగ్ కాయిల్, అలాగే రన్నింగ్ కాయిల్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకసారి సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ యొక్క రెడ్ కలర్స్‌లో ఉండేవి మనకి రన్నింగ్, అలాగే ఈ యొక్క బ్లాక్ కలర్ అనేవి స్టార్టింగ్ అనమాట. ఈ విధంగా మనం చెక్ చేసినప్పుడు మనకి యొక్క స్టార్టింగ్, అలాగే రన్నింగ్ అనేది పూర్తిగా మనకి కలిసిపోవడం అయితే జరిగింది. అందువల్ల మనకి ఈ యొక్క ఫ్యాన్ అనేది కొన్నిసార్లు ముందుకు గానీ, లేదా వెనక్కి గానీ, అదే విధంగా చాలా స్లోగా అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్‌ని ఓపెన్ చేసి మనం ఏ విధంగా ఈ యొక్క కాయిల్ షార్ట్‌ని రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కెపాసిటర్ స్టాండ్‌ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క కెపాసిటర్ స్టాండ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బాడీ అనేది ఓపెన్ చేయడానికి మనకి మెయిన్ 3 స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 3 స్క్రూలను ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ యొక్క హెడ్ అనేది పూర్తిగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్క్రూలనేవి ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ యొక్క హెడ్‌ని ఓపెన్ చేయడానికి ముందుగా ఈ యొక్క కనెక్షన్ అనేవి ఈ యొక్క సాఫ్ట్ నుండి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని మోడల్స్‌లో మనకి ఈ యొక్క సాఫ్ట్ అనేది పూర్తిగా కటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి వైర్లు అనేవి తీయడానికి చాలా ఈజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క మోడల్‌లో మనకి కటింగ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క వైర్లు అనేవి పూర్తిగా ఈ యొక్క సాఫ్ట్ నుండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క హెడ్ అనేది ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క కాయిల్‌లో షార్ట్ అయినప్పుడు గానీ, లేదా స్టార్టింగ్ రన్నింగ్ కాయిల్ అనేది పూర్తిగా టచ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క కోర్ అనేది పూర్తిగా బయటికి తీసి చూసినట్లయితే మనకి ఈ యొక్క కంప్లెయింట్ అనేది ఈజీగా మనం గుర్తించవచ్చు. ముందుగా ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మన సుత్తితో కొట్టినప్పుడు ఇది పూర్తిగా బయటికైతే రావడం జరుగుతుంది. లేదా పుల్లర్ ఉన్నట్లయితే మనం ఈ యొక్క పుల్లర్‌తో కూడా ఇది చాలా సులువుగా అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క కోర్ అనేది మనం గమనించినట్లయితే దీంట్లో మనకి బయట ఉండేది రన్నింగ్ అనమాట. లోన ఉండేది స్టార్టింగ్. ఈ యొక్క కనెక్షన్‌ని మనం ఒకసారి సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసి చూసినట్లయితే మనకి కాయిల్ అనేది షార్ట్ అయిందా? లేదా పూర్తిగా కట్ అయిందా? అనేది గమనించవచ్చు. ఈ విధంగా సిరీస్ ల్యాంప్‌తో మనం పెట్టినప్పుడు ఈ యొక్క రెడ్ వైర్లు, అలాగే ఈ యొక్క బ్లాక్ వైర్లు అనేవి 2 సెక్షన్‌లు అయితే అవుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి రెడ్, బ్లాక్ అనేది పూర్తిగా ఇక్కడ కలిసిపోవడం జరిగింది. అందువల్ల మనకి ఈ ఫ్యాన్ అనేది స్లోగాను, అలాగే ఎటు పడితే అటైతే తిరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం గుర్తించడానికి మనం స్టార్టింగ్, అలాగే రన్నింగ్ కాయిల్‌కి పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి మ్యాగ్నెట్ అనేది కలిసిన వద్ద పూర్తిగా 0 అయితే అవుతుంది. మిగతా దగ్గర మనకి మ్యాగ్నెట్ అనేది ఫుల్‌గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క బ్లాక్ అంటే మనకి స్టార్టింగ్, అలాగే రన్నింగ్ పాయింట్స్‌కి ఈ యొక్క సిరీస్ ల్యాంప్‌తో కలిపి మనం పవర్ అనేది ఇచ్చినప్పుడు మనం మ్యాగ్నెట్‌ని ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో గుర్తించవచ్చు.
ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి మ్యాగ్నెట్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సిరీస్‌లో పెట్టినప్పుడు స్క్రూ డ్రైవర్‌తో మనం టచ్ చేసినట్లయితే మనకి మ్యాగ్నెట్ అనేది ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ తక్కువగాను, మిగతా దగ్గర మ్యాగ్నెట్ అనేది ఎక్కువగాను రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మ్యాగ్నెట్ అనేది పూర్తిగా 0 అయితే అవ్వడం జరిగింది. అంటే మనకి యొక్క కట్ట వద్ద పూర్తిగా స్టార్టింగ్, రన్నింగ్ అనేది పూర్తిగా కలిసిపోవడం జరిగింది. అందువల్ల మనకి మ్యాగ్నెట్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క షార్ట్ అనేది కింద వైపు గాని, లేదా పైన వైపు అనేది పూర్తిగా స్టార్టింగ్, రన్నింగ్ అనేది షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ ఈ యొక్క ఫ్యాన్ అనేది చక్కగా అయితే తిరగడం జరుగుతుంది. దీన్ని మనం ఓపెన్ చేయడానికి ఈ యొక్క కాయిల్ అనేది పూర్తిగా చాలా హార్డ్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం బెండ్ అయితే చేయలేం కాబట్టి దీనికి కాస్త హీట్ అనేది మనం చేసినట్లయితే ఇది పూర్తిగా మెత్తబడుతుంది. అప్పుడు వాటి మధ్యలో మనకు ఒక పేపర్ అనేది పెట్టుకున్నట్లయితే మనం ఈ యొక్క కంప్లెయింట్ అనేది పూర్తిగా రెక్టిఫై అయితే చేయొచ్చు. కొన్నిసార్లు మనకి ఈ యొక్క షార్టేజ్ అనేది పూర్తిగా బయటికి కనపడడం జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం మనకి యొక్క షార్ట్ అనేది కట్ల మధ్యలో జరిగినప్పుడు పూర్తిగా బయటికైతే కనపడదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క కట్ అనేది బెండ్ చేసి వాటి మధ్యలో పేపర్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం ముందుగా మనం మార్కర్‌తో మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనం ఈ యొక్క కట్ అనేది కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కట్ అనేది మనం కాస్త హీట్ అయితే చేద్దాం. దీనికోసం ముందుగా ఈ యొక్క రన్నింగ్ కాయిల్‌కి మనం డైరెక్ట్ పవర్ అనేది ఇచ్చినప్పుడు ఇది పూర్తిగా హీట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే మనకి రన్నింగ్ కాయిల్ అనేది ఈ యొక్క రెడ్ కలర్స్‌తో అయితే రావడం జరిగింది. ఈ విధంగా రెండింటికి మనం పవర్ అనేది ఇచ్చినట్లయితే కొంత సమయం తర్వాత ఇది పూర్తిగా హీట్ ఎక్కి మనకి కాయిల్ అనేది మెత్తబడడం జరుగుతుంది. ముందుగా సిరీస్‌లో పెట్టినప్పుడు మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు, బల్బ్ అనేది వెలగడం జరిగింది. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్‌లో పెట్టి స్క్రూ డ్రైవర్‌తో మనం ఈ విధంగా టచ్ చేసినప్పుడు మ్యాగ్నెట్ అనేది చాలా హెవీగా అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి యొక్క కట్లు కూడా చాలా వేగంగా హీట్ అనేది అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క పవర్ అనేది కొంత సమయం ఇచ్చిన తర్వాత మనకి కట్టలనేవి పూర్తిగా హీట్ అవ్వడం జరుగుతుంది. అలా హీట్ అయినప్పుడు మనకి కట్ట అనేది పూర్తిగా మెత్తబడడం జరుగుతుంది. అప్పుడు మనకి కావాల్సిన విధంగా దాన్నయితే బెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ కాయిల్ కట్టలనేవి కదలకుండా ఉండడానికి దారం అనేది కట్టడం జరిగింది. దాన్ని ముందుగా కట్టర్ సహాయంతో కట్ చేసినట్లయితే మనకి ఓపెన్ చేయడానికి చాలా ఈజీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొంత సమయం విడిచిపెట్టిన తర్వాత ఇది పూర్తిగా హీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యొక్క పవర్ అనేది డిస్కనెక్ట్ చేసి స్క్రూ డ్రైవర్ సహాయంతో బెండ్ చేసుకున్నట్లయితే మనకి యొక్క కట్ అనేది పూర్తిగా బెండ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క కట్ అనేది పూర్తిగా చాలా చక్కగా అయితే బెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం కాస్త స్టార్టింగ్‌కు అలాగే రన్నింగ్‌కు కొంచెం గ్యాప్ అనేది సెట్ చేసి వాటి మధ్యలో ఒక పేపర్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా పేపర్ అనేది ఇన్‌స్టాల్ చేసినప్పుడు మళ్ళీ స్టార్టింగ్‌కు అలాగే రన్నింగ్ కాయిల్‌కు పూర్తిగా టచ్ అవ్వకుండా ఉండేటట్లు మనం సెట్ చేసుకోవాలి. అదే కాకుండా మనం ఈ యొక్క పేపర్ అనేది పైనుండి పెట్టేటప్పుడు ఈ విధంగా మనకి ఆడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఈ యొక్క కట్ట ఒక సైడ్ నుండి అనేది పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పేపర్ అనేది చాలా ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి పేపర్ అనేది పూర్తిగా సిట్టింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సైడ్ నుండి పెట్టినప్పుడు పేపరు చాలా ఈజీగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా 2 వైపులు పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క పేపర్ అనేది పూర్తిగా బయటికి రాకుండా ఉండడానికి ఒక దారం సహాయంతో గానీ, లేదా ఒక ట్యాగ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఫ్యాన్ అనేది తిరిగేటప్పుడు గానీ, లేదా కోర్ అనేది బిగించేటప్పుడు ఇది పూర్తిగా బయటికి రాకుండా ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లాక్ చేసుకున్నట్లయితే మనకి యొక్క పేపర్ అనేది పూర్తిగా లాక్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్స్ట్రా పేపర్ అనేది పూర్తిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
అలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యాన్ అనేది తిరిగేటప్పుడు డ్రమ్‌కి టచ్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసినట్లయితే ఈ యొక్క కట్ అనేది పూర్తిగా కదలకుండా ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పూర్తిగా ఈ యొక్క కట్‌ని బిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి సిరీస్ ల్యాంప్‌తో పెట్టి చెక్ చేసినట్లయితే మనం కాయిల్ అనేది కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో, లేదా మళ్ళీ మనకి ఈ యొక్క షార్ట్ అనేది ఉందా లేదా అనేది గమనించవచ్చు. ముందుగా సిరీస్ ల్యాంప్‌తో మనం ఈ యొక్క స్టార్టింగ్ కాయిల్‌ని ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఎటువంటి షార్ట్ అనేది కనిపించడం లేదు. అలాగే రన్నింగ్ కాయిల్ కూడా చూసినప్పుడు మనకి ఎటువంటి షార్ట్ అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్ అలాగే రన్నింగ్ కాయిల్ 2 చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క షార్ట్ అనేది పూర్తిగా పోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క కాయిల్‌పై కాస్త ఆయిల్ అనేది అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కాయిల్ కట్ అనేది పూర్తిగా మనం బెండ్ చేయడం జరిగింది. అందువల్ల మళ్ళీ కదలకుండా ఉండడానికి మనం ఈ యొక్క ఆయిల్ అనేది కాస్త అప్లై చేసినట్లయితే ఇది పూర్తిగా గట్టిపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ ఏసిన తర్వాత కొంత సమయం అయితే వదలాలి ఫ్రెండ్స్. వదిలిన తర్వాత మనకి కోర్ అనేది పూర్తిగా గట్టిపడడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఈ యొక్క ఫ్యాన్ అనేది బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క బేరింగ్‌లో ఏమాత్రం గ్రీజ్ అనేది తగ్గినట్లయితే ఖచ్చితంగా మనం గ్రీజ్ అనేది అప్లై చేసి ఈ యొక్క ఫ్యాన్ అయితే బిగించుకుందాం. ఒకవైపు బేరింగ్ అనేది దించిన తర్వాత రెండో వైపు స్ప్రింగ్ అనేది పెట్టి ఈ యొక్క కవర్‌నయితే పూర్తిగా సిట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సిట్టింగ్ చేసిన తర్వాత మనం ఒక చెక్కతో గాని లేదా సుత్తితో ఈ విధంగా మనం కొట్టినట్లయితే ఈ యొక్క 2 కప్పులనేవి పూర్తిగా సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హెడ్‌ని మనం సిట్టింగ్ చేసి ఈ యొక్క స్క్రూలనేవి బిగించడానికి వీలుగా ఉండేటట్లు ఈ యొక్క హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క 3 స్క్రూలు ఫుల్ టైట్‌గా ఉండేటట్టయితే బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక విషయం అనేది గమనించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మనకి 3 స్క్రూలలో 2 నార్మల్‌గా ఉంటాయి. అదేవిధంగా మూడో స్క్రూ అనేది పూర్తిగా ఫ్లాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్లాట్ స్క్రూ అనేది ఈ యొక్క బ్లేడ్ మధ్యలో ఉండడానికి అనువుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని కరెక్ట్‌గా ఈ యొక్క బ్లేడ్ మధ్య ఉండే గ్యాప్‌లో బిగించి మిగతా స్క్రూలతో పాటు ఫుల్ టైట్‌గా అయితే బిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా హెడ్ అనేది పూర్తిగా బిగించిన తర్వాత మనం ఈ యొక్క సాఫ్ట్‌ని తిప్పినట్లయితే ఫ్రీగా ఉండేటట్టయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా కొన్నిసార్లు మనకి హెడ్ అనేది పడడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం కటింగ్ ప్లేట్‌తో గానీ లేదా ఒక హ్యామర్ సహాయంతో ఈ యొక్క హెడ్‌పై చిన్న దెబ్బ వేసినట్లయితే అది ఫ్రీ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్‌ని మళ్ళీ మనం ఈ యొక్క సాఫ్ట్ నుండి పూర్తిగా బయటికైతే లాక్కోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా లాగిన తర్వాత ఇప్పుడు ఒకసారి సీరీస్ ల్యాంప్‌తో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ అలాగే రన్నింగ్ అనేది పూర్తిగా పనిచేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క షార్టేజ్ అయితే పూర్తిగా చూపించడం లేదు. అంటే మనకి ఈ యొక్క కాయిల్ అనేది పూర్తిగా రెడీ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క కెపాసిటర్ స్టాండ్ అనేది బిగిద్దాం. అలాగే ఒకసారి ఈ యొక్క కెపాసిటర్‌ని సిరీస్ ల్యాంప్‌తో చెక్ చేసినట్లయితే మనకి కెపాసిటర్ అనేది వీక్ అయినా సరే లేదా పూర్తిగా షార్ట్ అయినా సరే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సిరీస్ ల్యాంప్‌తో పెట్టినప్పుడు మనకి బల్బ్ అనేది డిమ్‌గా గ్లో అవ్వడం జరిగింది. అంటే మనకి యొక్క కెపాసిటర్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కెపాసిటర్‌ని ఈ యొక్క ఫ్యాన్‌లో బిగించి చెక్ చేసినట్లయితే మనకి ఫ్యాన్ అనేది కరెక్ట్‌గా రెడీ అయిందా లేదా గమనించవచ్చు. ముందుగా ఈ యొక్క కాయిల్ నుండి వచ్చిన రెడ్, బ్లాక్ అనేది మనం మిక్స్ చేసినట్లయితే ఇది కామన్‌గా పనిచేస్తుంది. అలాగే మిగతా రెడ్, బ్లాక్ కెపాసిటర్ అనేది కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం సిరీస్ ల్యాంప్‌తో ఈ యొక్క 2 రెడ్‌లకి టెస్ట్ చేసినట్లయితే మనకి ఫ్యాన్ అనేది కరెక్ట్‌గా తిరుగుతుందా లేదా రివర్స్ తిరుగుతుందా అనేది గమనించవచ్చు.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క సాఫ్ట్ అనేది వెనక్కి తిరగడం జరుగుతుంది. అంటే మనకి ఫ్యాన్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేవి పూర్తిగా ఈ యొక్క కెపాసిటర్ స్టాండ్‌లో అయితే బిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కనెక్షన్ అనేవి బిగించేటప్పుడు మనకి పైకి అలాగే కిందకి రెడ్ వైర్లు అనేవి ఉండేటట్టు అయితే చూసుకోవాలి. మనకి ఈ యొక్క సిరీస్‌లో ఉండే కెపాసిటర్ కనెక్షన్ అనేది సెంటర్‌లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బిగించిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని సిరీస్‌లో పెట్టయితే చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క ఫ్యాన్ అనేది సిరీస్‌లో పెట్టినప్పటికి కూడా చాలా స్పీడ్‌గా అదేవిధంగా కరెక్ట్ దిశలో అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని డైరెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డైరెక్ట్ చేసి మనం చెక్ చేసినప్పుడు ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్‌తో అయితే తిరగడం జరుగుతుంది. అంటే మనకి యొక్క కాయిల్ అనేది కరెక్ట్‌గా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క కాయిల్‌లో షార్ట్ అయినప్పుడు గానీ, లేదా స్పార్క్ అయినప్పుడు మనం పేపర్ అనేది ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఈ యొక్క కాయిల్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.